లోకల్. మండపేట నియోజకవర్గంలో 13 నీటి సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాలేరు, కూర్మాపురం, చెల్లూరు, తాతపూడి, వల్లూరు, కేశవరం, పసలపూడి, ఏడిద, పాలతోడు, అంగర, మాచర నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు అంతా మండపేట టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల పూలమాలలు, దుస్సాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మా నీటి సంఘంలో మొత్తం 12 టీసీలు ఉన్నాయి. 12 టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రైతుల అందరి ఒప్పందం మీద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మా బాడీ అంతా గత 5 సంవత్సరాలుగా పాడైపోయిన కాలువలన్నీ శుభ్రం చేయించి రైతులకు మంచిగా నీరు సప్లై చేసి వీటి మూసి అన్నీ కూడా గవర్నమెంట్ సహకారంతో అన్నీ కూడా మేము క్లీన్ చేస్తామని మీకు విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా కాలువ చివరి భూములకి నీరు అందడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానికి కారణం గత 5 సంవత్సరాల్లో నీటి సంఘాలని మొత్తం నిర్వీర్యం చేసి ఆ సంఘాలు లేకుండా చేసింది గత ప్రభుత్వం. లేకపోవడం వల్ల దాని యొక్క ఆ వ్యవస్థని ఎవరూ కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఈ యొక్క వర్క్స్ కానీ ఏమీ చేయలేదు. రైతులే తమ సొంత పూచికత్తులతో వారే చేసుకున్నారు. గత ప్రభుత్వం నుంచి ఇరిగేషన్కి ఎటువంటి సహకారం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం వారు మాకు సహకరించి నిధులు ఇచ్చి ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తానికి ప్రభుత్వ సహకారం మేము కోరుతున్నాం. ఇది మా కోరిక అని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.